దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. జూన్ 29. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుచుండగా చదువుతున్న నాతోనూ వినుచున్న వారితోనూ మీరే మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. వినిన వాక్యం మాలో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితమును మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 23 నుండి 30 అధ్యాయములు. 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 24వ అధ్యాయం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. 25వ అధ్యాయం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణా అతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారు కోడు కొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానమును భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. 26వ అధ్యాయం. యెహోవా,
నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొనియున్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడిచేయి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద నన్ను ఆయన ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదకి లేచియున్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. 28వ అధ్యాయం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నా సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును.
యెహోవా స్వరము లేలను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. 30వ అధ్యాయము. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండెనను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టితిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నాయన సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, ఆది అంతమునే ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, రక్తమును చిందించిన దేవుడవు, పాతాళ వేదనలను అనుభవించిన దేవుడవు ప్రభువా. 3వ దినమున మా కొరకు తిరిగి లేచి ప్రభువా, పరిశుద్ధాత్మను అయా సంచకరువును మాకు ఇచ్చి ప్రభువా తండ్రి నాయన ఆదరణకర్తను మాకు ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఇంకను ఎవరైతే నాయన నీ పరిశుద్ధాత్మను పొందుకోలేదో వారికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు ప్రభువా. ఆత్మలో ఎదిగే కృపను దయచే ప్రభువా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా పాపములను, అపరాధములను దయతో క్షమించు ప్రభువా. నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. మా తలంపులు, ఆలోచనలు, చేతలు, నడకలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా ఏది మీకు ఆయాసకరంగా ఉందో ప్రభా, దయతో నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం, మీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మను మాలో ఉంచి ప్రభా, ఏది సరైన మార్గమో అందులో నడవటానికి మీరే మార్గాలు సరళపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు. మా కుటుంబాలు, మా తల్లిదండ్రులను, మా బిడ్డలను, అయా తండ్రి నాయన మా బంధువులను, స్నేహితులను, మా ఇరుగు పొరుగును, మా కుటుంబాలను అయ్యా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు బట్టి బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభు. బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు, భార్యను బట్టి భర్తకు, భర్తను బట్టి భార్యకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభు. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే కృపను మీరు దయచేయండి ప్రభా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా. అయ్యో మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ కనికరం దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక వినిన వాక్యాన్ని మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా అలాగే మా పట్టణాలను, మా ప్రాంతాలను, అయ్యా మా రాష్ట్రమును ప్రభా తండ్రి, భారతదేశమును నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. భారతదేశంలో నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. భారతదేశంలో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు రాష్ట్రాలన్నిటిపై నీ కృప విస్తరించునుగాక. అయ్యా తండ్రి, రాష్ట్రాలను నిలబడి చేసిన అంధకార శక్తులు యేసు నామములో లయపరచబడునుగాక. అయ్యా నిశ్చయముగా నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక. అందరికీ అంతటా సువార్త అందాలని నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతి కలుగునుగాక, నీకే మహిమ కలుగునుగాక ప్రభా. అయ్యా ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాక, నీ చిత్తం ఆ దేశంలో జరుగునుగాక. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృపను విస్తరింపచేయండి. నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యి ఏ ఒక్క ఆత్మ నశించిపోటానికి వీల్లేదు ప్రభా. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తూ ప్రభా, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. అయ్యా రాకపోకల్లో నీ కాపుదల, భద్రత దయచేయండి ప్రభా. చేసే పనిపాట్లలో నీ కృపా కాపుదల ఉంచండి నాయన. అయ్యా నాయన మేము చేసే పనులను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా
నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కావాల్సిన తెలివిని, జ్ఞానమును మాకు ఈ దినమున మాకు దయచేయండి ప్రభా. అయ్యా అలాగే దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. దైవజనులందరిపై నీ కృప కలుగును గాక. అయ్యా వారు వెళుతున్న మార్గాల్లో నీ రక్త ప్రోక్షణ ఉండును గాక. వెళుతున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉండును గాక. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములు యేసు నామంలో వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారు విత్తిన వాక్యముల ద్వారా అనేకమైన పంట కోయినట్లు నీ కృప కలుగును గాక ప్రభా. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద భద్రపరచండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రభా. ఇంకను అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ నాయన వారి కట్లు యేసు నామంలో తెగిపోవును గాక. బంధకాలు యేసు నామంలో ఊడిపోవును గాక అని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.